నేను జిఆర్ మహర్షి. రాజకీయాలు ఒక చదరంగం ఆట అనుకుంటే టీడీపీ తెలివిగా ఒక పావును కదిపింది వక్ఫ్ చట్టం మీద. దానికి కౌంటర్గా వైసీపీ ఇంకో పావును గడిపి ముందుకు పెట్టింది. అదేంటంటారా, వక్ఫ్ బిల్లు పైన రాజ్యసభలో వైసీపీ మోసం చేసిందని, క్రాస్ ఓటింగ్ పాల్పడిందని, విప్పు ఇవ్వలేదని టీడీపీ ఆరోపణలు చేసింది. వీళ్ళు ఏమన్నారంటే, అయ్యా మాకేం అవసరము, మేము విప్పు ఇచ్చాము, అన్నీ ఇచ్చాము, మేము వక్ఫ్కు వ్యతిరేకంగానే ఓటు వేసాము అని వీళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకో స్టెప్, ఇప్పుడు లేటెస్ట్ స్టెప్ ఏంటంటే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా. సరే, చాలా పిటిషన్లు వచ్చాయి. వీటన్నిటిని కలిపి సుప్రీంకోర్టు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. అది ఎలాంటి నిర్ణయం, ఏం నిర్ణయం అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది. సరే, సుప్రీంకోర్టు నిర్ణయం ఏమిటి, ఎలా తీసుకుంటుంది అనే దాన్ని అది ముందు మనం ఇప్పుడే ఊహించి ఏమి చెప్పలేం కాబట్టి అది ముందు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఒక రకంగా ఇరుకునబడింది. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏంటంటే, ఆయన బీజేపీతో అప్పుడప్పుడు అవసరానికి కొద్దీ కలుస్తాడు, మళ్ళీ వాళ్ళని తిడతాడు, మళ్ళీ కలుస్తాడు, మళ్ళీ వాళ్ళని వ్యతిరేకిస్తాడు. ఇలా ఎన్ని చేసినా ఏం చేసినా కూడా మైనారిటీలకు సంబంధించి చంద్రబాబు గారు కొంచెం అలర్ట్గా ఉండేవాళ్ళు. అంటే ఆయన మీద సెక్యులర్ ముద్ర అనేదాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా, అంటే ఈయన ముస్లిం వ్యతిరేకి కాదు, క్రిస్టియన్ వ్యతిరేకి కాదు, కొంచెం బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ కూడా సెక్యులర్గా ఉండే వ్యవహారము చంద్రబాబు నాయుడు గారి లక్షణం అనేది చాలామంది మొన్నటి వరకు నమ్ముతూ వచ్చారు. నో డౌట్ కొంత సెక్యులర్గా ఆయన ఉన్న మాట కూడా నిజమే. ఆయన ఎప్పుడు బీజేపీతో కలిసి ఉన్నంత మాత్రాన ఏనాడు కూడా మైనారిటీ వ్యతిరేకంగా వ్యవహరించలేదు. సరే, అది అట్లా పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఇరుకుని పడ్డాడు. ఎందుకంటే బీజేపీ చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. కీలకమైన నిర్ణయాల్లో ఒకటి ఏమిటంటే ఈ వక్ఫ్ బిల్లు ఒకటి. ఈ వక్ఫ్ బిల్లుని చంద్రబాబు నాయుడు గారు ఏ లెక్కన చూసినా వ్యతిరేకించి ఉంటే ముస్లింలు చాలా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన బీజేపీతో కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. ఆయన సంఖ్యాబలం మీద మోదీ ప్రభుత్వం ఆధారపడి ఉన్న దశలో, అయ్యా లేదు మీరు బిల్ ప్రవేశపెడుతున్నారు కానీ మాకేమీ మేము ముస్లింలకు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది, మాకు ఈ వక్ఫ్ బిల్ ఇష్టం లేదని వ్యతిరేకించి ఉంటే లెక్క ఇంకోలా ఉండదు. కానీ అలా చేసే అవకాశం లేదు. ఎందుకు లేదంటే కూటమిలో ఉన్నారు బీజేపీ ప్రభుత్వం, ఈయన మీద ఆధారపడి ఉండడం కంటే ఈయన బీజేపీ ప్రభుత్వం మీద ఎక్కువ ఆధారపడి ఉన్నాడు. ఎందుకంటే అమరావతిలో నిధులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి నిధులు కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పథకాలు రేపొద్దున ఎంతో కొంత అమలు చేయాలంటే ఆయనకు డబ్బులు కావాలి, అప్పులు పుట్టాలి, లేదా గ్రాంట్ రూపంలో ఇవ్వాలి. చాలా ఆర్థికమైన విషయాలతో కేంద్ర ప్రభుత్వంతో ఆయన లింక్ అయి ఉన్నాడు. ఈ లింక్ అయిన విషయంలో ఆయన డిజోన్ చేసుకోలేడు. బీజేపీ అయ్యా మీ నిర్ణయం మీది, మా నిర్ణయం మాది, మేము మా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో మీరు ఉంటారు, మీ ప్రభుత్వంలో మేము ఉంటామే కానీ మీరు చేసిన ప్రతిదానికి మేమేం కట్టుబడి ఉండము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి లేదు. కానీ బీజేపీ చెప్పింది ఈయన ఏదో మేనిఫెస్టో అవన్నీ ఇస్తే మేనిఫెస్టోని డిజోన్ చేసుకుంది బీజేపీ. ఇప్పుడు జనసేనకు సంబంధించో టీడీపీకి సంబంధించో ఎవరైనా విమర్శిస్తున్నారు కానీ నీకు 5,000 నీకు 15,000 అని బీజేపీని ఎవరేమనడం లేదు. మీరు బాగా గమనిస్తే బీజేపీ నాయకులు ఎక్కడా కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు సూపర్ 6 అమలు చేస్తామని ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే వాళ్ళు ఈ మేనిఫెస్టో మాది కాదు, మాకు సంబంధం లేదు, రేపు పొద్దున జనసేన టీడీపీ తలకాయ నొప్పేది, మమ్మల్ని ఎవరు ఏళ్ళెత్తి చూపించడానికి వీలు లేదు అనే మూడ్లో ఉన్నారు. ఇప్పుడేమో వీళ్ళు వక్ఫ్ బిల్లుకి బేషరతుగా, అంటే ఏమీ లేకుండా మేము ఎలా ఏమి ఒక్క కౌంటర్ కూడా ఒక్క వాక్యం కూడా మాట్లాడుకోకుండా మద్దతు ఇచ్చారు. వైసీపీని ఏమో అనివార్యంగా వ్యతిరేకించాలి. ఒకవేళ బీజేపీతో అనుకూలంగా ఉంటే వైసీపీ ఏం చేసేదో మనకు తెలియదు. కానీ టీడీపీ జనసేన ఈ కూటమంతా కూడా వక్ఫ్ని స్వాగతిస్తున్నప్పుడు వైసీపీ ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకించాలి. వ్యతిరేకించి లోక్సభలో రాజ్యసభలో వ్యతిరేకించినప్పటికీ లేదు క్రాస్ ఓటింగ్ అని ఎందుకు ఆరోపణ కానీ ఆ పుకారు కానీ వచ్చిందంటే, జగన్ గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఈయన కేంద్ర ప్రభుత్వానికి నిరంతరం భయపడుతూ ఉంటాడు, కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో ఉంటాడు ఈయన, అందుకని ఈయన చాలా తెలివిగా క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ బిల్లుకి మద్దతు ఇచ్చాడు అనేది ఆయన మీద ఉన్నది. ఇప్పుడేమో నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం వల్ల ఏమైందంటే
సరే మీరు కేసులు పెడితే పెట్టుకోండి, ఆయనేం కేసులకు భయపడడం లేదు అనేది ప్రూవ్ అయింది. నేనేం కేసులకు భయపడడం లేదు, పెట్టండి కేసులు, సుప్రీంకోర్టులో ఈ వక్ఫ్ని నేను వ్యతిరేకిస్తున్నాను అని వైసీపీ వ్యతిరేకిస్తాను. సరే తీర్పు ఎలా ఉంటుందనేది పక్కన పెడితే ఇప్పుడు ఏమిటంటే అది కేవలం డిబేట్లు చర్చల స్థాయి దాటిపోయి వక్ఫ్కి నిరసనగా ఆందోళనలు నిరసన ప్రదర్శనలు చేయడం మొదలైంది. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా అక్కడ ఏదో బెంగాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి, అక్కడ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉంది కాబట్టి మమతాకి బెనర్జీకి వీళ్ళందరికీ కూడా చాలా కీలకమైన ఎన్నిక అది. నెక్స్ట్ అక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి, వాటి అణిచివేత మొత్తం మీద ముస్లిం సమాజం అనేది దీన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు మీదకి వస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నాయి, రేపు ఆంధ్రాలో కూడా జరుగుతుందని అంటున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి అదనంగా వచ్చే తలకాయ నొప్పి. ఎందుకు తలకాయ నొప్పి అంటే ఇప్పుడు అసలే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఈ ఆర్థిక ఇబ్బందులతో ఉంది, పథకాలు ఇంకా సంవత్సరమైనా ఇవ్వడం లేదనే ఒక విమర్శలతో ఉంది. ఈ విమర్శలతో ఉన్నప్పుడు ముస్లిం సామాజిక వర్గం అంతా కూడా ఇప్పుడు ఆయన వ్యతిరేకించే ప్రమాదం ఏర్పడింది. ఎందుకంటే అయ్యా నువ్వు వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చినావు కదా, మరి మాకు అది చేటు తెస్తుంది. ముస్లిం ఆస్తులకు అంటే వక్ఫ్ ఆస్తులకు వీటన్నిటినీ కూడా బీజేపీ లాగేసుకునే ప్రయత్నంలో భాగమే ఇది సవరణ తప్ప ఇంక వేరే ఏమీ లేదు అనేది వీళ్ళ ఆరోపణ. దాంట్లో ఏమిటంటే వాళ్ళు అలా నమ్మడానికి ఏమిటంటే బీజేపీ ఎజెండానే వేరు కాబట్టి బీజేపీలో ముస్లిం ఎంపీలు కానీ ముస్లిం మినిస్టర్లు కానీ లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ముస్లిం సామాజిక వర్గానికి మంచి చేస్తారు అని నమ్మడానికి వీళ్ళకి ఎక్కడో ఒక ఆప్షన్ ఉండాలి కదా. లేదు వాళ్ళు మాకు న్యాయం చేస్తారని చెప్పడానికి వీళ్ళకి అభద్రత అనేది అనివార్యంగా ఉంది. ఇప్పుడు రేపు పొద్దున ఈ అసెంబ్లీ ఎలక్షన్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత క్రిస్టియన్ మిషనరీల ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి కదా, వక్ఫ్ లాగానే వాళ్ళకు కూడా మిషనరీ ఆస్తులు క్రిస్టియన్కి సంబంధించిన చాలా ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం తమ పెత్తనాలకి తీసుకుంటుంది. కాకపోతే కేరళలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేరళలో క్రిస్టియానిటీ డామినేటెడ్గా ఉన్న కమ్యూనిటీ కాబట్టి ఈ ఒక్క సంవత్సరం మిషనరీల జోలికి వెళ్ళరు. ఈ వక్ఫ్కి సంబంధించిన అన్ని క్లియరెన్సెస్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే అనేది ఒకటి నడుస్తూ ఉంది. మొన్నటి ఎన్నికల్లో కారణాలు ఏమైతేనేమి వైసీపీకి వ్యతిరేకంగా మైనారిటీ బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ నిజానికి చాలామంది ఏమనుకున్నారంటే బీజేపీ కూటమిలో చంద్రబాబు కలిసి ఉంటున్నాడు కాబట్టి మైనారిటీ అంటే చాలా నియోజకవర్గాల్లో మైనారిటీలే డిసైడ్ చేసి ఉన్నాయి. రాయలసీమలో కొన్ని, ఇలా గుంటూరు లేకపోతే రాయచోటి కావచ్చు లేదా పొంగనూరు కావచ్చు, ఇలా చాలా చోట్ల మదనపల్లి, ఇలా చాలా చోట్ల బాగా విపరీతమైన సంఖ్యలో మైనారిటీ ఓట్లు ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా చంద్రబాబుని వ్యతిరేకించి వైసీపీకే ఓటు వేస్తారేమో అనే ఒక అనుమానం ఉండింది. ఎందుకంటే ఈయన కూటమిలో ఉన్నాడు కాబట్టి. కానీ అనుమానాన్ని పటాపంచలు చేస్తూ మైనారిటీ ఓటర్లు బాగా బలంగా ఉన్న చోట కూడా వైసీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది అంటే సరే వైసీపీ ప్రభుత్వానికి వాళ్ళు ఏ రకంగా కూడా మద్దతు పలకకుండా చంద్రబాబు నాయుడు గారి వైపే ఉన్నారు ఎన్నికల్లో. రేపు ఇవన్నీ వక్ఫ్ ఇవన్నీ తలకాయ నొప్పులన్నీ కలిసి బీజేపీతో ఉన్నందువల్ల బీజేపీని అనివార్యంగా సపోర్ట్ చేయడం వల్ల చంద్రబాబు గారికి ఆల్రెడీ పథకాల తలకాయ నొప్పులు, ఈ గోళలన్నీ అనేకమైన పార్టీ అంతర్గత సమస్యలు, జనసేనతో కుమ్ములాట్లు ఇవన్నీ చాప కింద నీరులాగా బలపడుతున్నాయి. ఇవన్నీ బలపడుతున్నప్పుడు మళ్ళీ అదనంగా మైనారిటీల వ్యతిరేకత కూడా ఆయన నెత్తిన పెట్టుకుంటే ఇక వచ్చేవన్నీ కూడా గడ్డు కాలమే. అంటే వైసీపీ ఏమిటంటే కరెక్ట్గా తన స్టెప్ను కరెక్ట్గా వేసింది. ఇప్పుడు మమ్మల్ని ఏదో రాజ్యసభలో ఇరికించాలని చూశారు కదా, ఇప్పుడేమంటారు అనేదాన్ని మళ్ళీ టీడీపీ దాన్ని ఎలా తీసుకుంటుంది? మైనారిటీలను బుజ్జగించేది, లేకపోతే మీరేం భయపడకండి, మేము ఉన్నాము, మేము చూసుకుంటాము. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి బలం లేదు కాబట్టి ఎప్పుడైనా బీజేపీ ఎప్పుడు పోటీ చేసినా కూటమి అంటే తెలుగుదేశంతో కలిసి చేతులు కలిపి ప్రభుత్వంలో ఎంతో కొంత ఒకరిద్దరు మంత్రులు తీసుకోవాల్సిందే తప్ప బీజేపీ నేరుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పట్లో, భవిష్యత్తులో మనకు తెలియదు కానీ తెలుగుదేశం బలంగా ఉన్నంతకాలము, వైసీపీ బలంగా ఉన్నంతకాలము తెలంగాణలో లాగా బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో స్పేస్ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి బీజేపీ స్వయంగా చేసేది ఏమీ లేదు కానీ తెలుగుదేశం తన ఉనికిని
తనకున్న మైనారిటీల మద్దతునంతా కూడా కాపాడుకోవడానికి నెక్స్ట్ స్టెప్ ఏం వేస్తుంది, ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చూద్దాం. థ్యాంక్ యూ.